బాబుని ఎవ్వరు తక్కువగా అంచనా వేయొద్దు. నరాన రాజకీయం తెలిసిన ఆయన కూర్చునే ముందు రాజకీయం ఆలోచిస్తారు, భోజనం చేసే ముందు రాజకీయం ఆలోచిస్తారు, ప్రెస్ మీట్లో తన పక్కన కూర్చునే వాళ్ళ విషయంలో రాజకీయం ఆలోచిస్తారు, మీడియా అటెన్షన్ ఎట్లా ఉండాలో తెలుసు, అలాగే జనం తన మీద చర్చ ఎట్లా చేయాలో తెలుసు, ఆ విధమైన నేరేషన్ క్రియేట్ చేయడంలో సిద్ధవస్తారు. అట్లాంటి ఆయన ఈ అసమ్మతుల్ని కంట్రోల్ చేయలేడా? కావాలనుకుంటే ముందే వాళ్ళకి చెప్పేసేసి నీ సీటు జనసేనకు పోదాయి, నీ సీటు బీజేపీకి పోదాయి అక్కడ నేను చెప్పగలిగేవాళ్ళు. ఎందుకంటే ఈయన ఏమేమి సీట్లు ఇవ్వాలో ఈయన తెలియదా, ఇస్తారన్నది తెలియదా. కానీ అట్లా చేస్తే అక్కడ లోకల్గా బడ్జెట్కి డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆగారు. రెండవది ఈ అసమ్మతులు కనిపించాలి. అక్కడ కనిపిస్తే కానీ తెలుగుదేశం పార్టీ త్యాగం చేసినట్టు ఉండదు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం త్యాగం చేసిందని ఎలా చెప్తారు? ఇప్పుడు రేపు పొద్దున గెలిచారని అనుకోండి, మేము త్యాగం చేయబట్టి మీకు 4 సీట్లు వచ్చినాయి కానీ ఏందా మీ వలన అనేది మరుసటి రోజు నుంచి బిగిన్ అవుతుంది. ఇక్కడ తెలుగుదేశంకి సంబంధించినంత వరకు అది ఒక సైకలాజికల్ ఫీలింగ్, అది ప్రాణం వాళ్ళకి, గుండెకాయ. ఆ గుండెకాయ ప్రాణం కింద ఫీల్ అయ్యేవాళ్ళు చంద్రబాబు ఏం చేసినా రైట్, తెలుగుదేశం ఏం చేసినా రైట్, మిగతా వాళ్ళంతా జుజూబీలు. వాళ్ళ మూలంగా అదే మన బుచ్చే చౌదరి గారు చెప్పినట్టు వడ్లు కొల్చేటప్పుడు బియ్యం కొల్చేటప్పుడు కాస్త తక్కువ వస్తే కాస్త వడ్లేస్తారు. అదే తప్పించి ఇక్కడేమీ అంతకు మించి ఏమీ ఎక్కువ ఫీల్ అవ్వరు వీళ్ళ గురించి. పవన్ కళ్యాణ్ అయినా బీజేపీనైనా అట్లాగా తక్కెడలో 4 వడ్ల కింద చూస్తారు తప్పించి వాళ్ళని ఏమనుకోరు. కాబట్టి కంట్రోల్ చేయాలన్న బాబుకి తెలుసు, ఎలా రెచ్చగొట్టాలో బాబుకి తెలుసు. కాబట్టినే ఇప్పుడు వీళ్ళలో కొంతమంది రెబల్స్ అంటే బీజేపీనో జనసేనో బలమైనటువంటిది ఉంటుంది సీట్ అనుకున్న చోట వాళ్ళు రెబల్గా పోటీ చేస్తారు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. తద్వారా అవతల వాళ్ళని గెలవనీయరు. ఫైనల్గా 145 ఏదైతే తెలుగు చేస్తుందో 144లో అందులో 100 రావాలి. మిగతా వాళ్ళు అయితే గీతే 2, 3 రావాలి కానీ ఎక్కువ రాకూడదు. దట్ ఈజ్ బాబు స్ట్రాటజీ. సర్ది చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా చెప్పగలరు, చెప్పకూడదు అనుకుంటే నడిచిపోతూ ఉంటుంది.